కాళేశ్వర పుణ్యక్షేత్రం భక్తుల పుణ్య స్నానాలతో కిటకిటలాడుతోంది. సరస్వతి పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి పునీతులవుతున్నారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని పరవశించిపోతున్నారు. కాళేశ్వరమంతా భక్తుల శివనామస్మరణతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం భక్తజన సంద్రంగా మారుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల పుణ్యస్నానాలతో పుష్కర ఘాట్లు కిటకిటలాడుతున్నాయి. గురువారం ఒక్కరోజే 1,20,000 మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. ఇప్పటి వరకు దాదాపు 1,20,00,000 మంది స్నానాలు చేసినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తున్నారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వర్షం కారణంగా కాళేశ్వరం పరిసర ప్రాంతాలు చిత్తడిగా మారాయి. పుష్కర ఘాట్ పూర్తిగా బురదమయం కావడంతో భక్తులకు ఇక్కట్లు తప్పలేదు. పుష్కర ఘాట్లతో పాటు ప్రధాన రహదారులు, పార్కింగ్ స్థలాలు పూర్తిగా బురదమయమవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్లో వరద నీరు చేరడంతో చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. రహదారులపై సిబ్బంది కంకర, ఇసుక వేసి తాత్కాలిక మరమ్మతులు చేశారు. భారీగా కురిసిన వర్షం కారణంగా సరస్వతి నదిలో కొంత నీటి ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు పుష్కర ఘాటు వద్ద సింగరేణి రెస్క్యూ సిబ్బందితో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. భక్తులు లోపలికి వెళ్లకుండా ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. కాళేశ్వరానికి వచ్చే ప్రైవేట్ వాహనాలు అధికమవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. మహాదేవపూర్ నుంచి వచ్చే వాహనాల్ని దారి మళ్లించడంతో 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భూపాలపల్లి ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు రాజకీయ నాయకుల తాకిడి కొనసాగుతోంది. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వరాష్ట్రంలో సరస్వతి పుష్కరాలు జరుపుకోవడం శుభ పరిణామంగా ఈటెల పేర్కొన్నారు. కాళేశ్వరానికి వచ్చే రహదారులు చిన్నగా ఉన్నాయని, అందువల్ల ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని హనుమంతరావు అన్నారు. క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తారని వెల్లడించారు. ప్రతి ఒక్కరు కూడా భక్తి పెరిగింది, ప్రతి ఒక్కరు కూడా దేవుని భక్తి పెరిగింది కనుక కాళేశ్వరం శివుని గుడి దర్శనానికి, అదేవిధంగా మరలా 12 సంవత్సరాలు సరస్వతి పుష్కరాలు వస్తాయి కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. కాళేశ్వరాన్ని కూడా డెవలప్ చేయాలని కోరుతున్నా. నేను తప్పనిసరిగా ఆయనకు ఉత్తరం రాస్తా. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర స్థానం ఆచరించేటువంటి సాంప్రదాయం భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఆచరిస్తున్నటువంటి సనాతన ధర్మం. గోదావరి ప్రాణహితలో భాగంగా అంతర్వాహికంగా ప్రవహించేటువంటి సరస్వతి పుష్కరాలు ఈ సంవత్సరం జరుపుకోవడం తెలంగాణ యావత్ ప్రజానికానికి శుభం. మరో 4 రోజులే పుష్కరాలు ఉండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శని, ఆది, సోమవారాల్లో అధిక రద్దీ ఉంటుందనే భావనతో అదనపు ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించారు. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అధికారుల్ని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.